వివరాలు చూద్దాం. నేడు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. అవినీతి నిరోధక చట్టం 17A వర్తింపుపై భిన్నమైన తీర్పుల నేపథ్యంలో కేసు విచారణపై ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి వెంకటేష్. చెప్పండి, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరగబోతోంది. నిన్నటి కేసు చూసాం. ఆ నేపథ్యంలో ఇవాల్టి కేసు కూడా విచారణ ఎలా జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై రోజు విచారణ జరగబోతుంది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. గతంలో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంలో ఈ కేసులో కూడా సెక్షన్ 17A సంబంధం ఉంది కాబట్టి ఆ కేసు తేలిన తర్వాతనే దీన్ని చేపడతామని చెప్పారు. కానీ ఆ కేసునే విశ్వ ధర్మాసనానికి పంపినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ కేసు విచారణ జరుగుతుందా, వాయిదా పడుతుందా అనేటువంటి ఒక అనుమానం ఉంది. సో ఆ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బెంచ్ పైకి కేసు రాబోతుంది. సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మనం చూడాలి. సో 17Aకి సంబంధించి ఇప్పటికే న్యాయమూర్తులు భిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు. కాబట్టి న్యాయస్థానం ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్నది మనం చూడాలి. అంటే అసలు ఇంకా మెరిట్స్ లోకి వీటిలోకి ఈ రోజు వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు అంటారా? బహుశా అదే జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సెక్షన్ 17A ఈ కేసు ముడిపడి ఉందని గతంలో న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సో ఆ నేపథ్యంలో ఈ కేసును విచారణకు చేపడతారా, లేకుంటే అది చేరిన తర్వాతనే ఈ కేసును తీసుకుంటారా అనేది మనం వేచి చూడాల్సింది. నిన్నటి కేసు క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా అంటే అన్ని అంశాలని టచ్ చేస్తూ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు 17A వరకు ఒక కూలంకషంగా మాట్లాడారు కదా. ఆ నేపథ్యం ఇవాళ కేసులో ఉండకపోవచ్చా ఈ యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో? న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం ఊహించగలం. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కాబట్టి అదే రకమైనటువంటి వాదన ప్రభుత్వం వాదన వినిపించేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ కేసులో దాదాపు 114 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందనేటువంటి ఒక అభియోగం చంద్రబాబు పైన ఉంది. కాబట్టి ఆ దిశగా ఆయనకు బెయిల్ ఇవ్వద్దని ప్రభుత్వం వాదించబోతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.